ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి దాన్ని రిపీట్ చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీ ఇందుకు వేదికైంది. ఇందులో చంద్రబాబు చేసిన ప్రజెంటేషన్ ప్రధాని మోడీని మంత్రముగ్ధుని చేసింది. దీంతో ఆయన ఈ భేటీకి హాజరైన ఇతర రాష్ట్రాలను చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలంటూ సూచించారు. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న నీతి ఆయోగ్ భేటీకి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు హాజరు కాగా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇందులో వికసిత్ భారత్కు సంబంధించి రాష్ట్రాలను తమ సూచనలను, సలహాలను పంచుకుంటున్నామన్నారు. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు కూడా తన వంతుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో తాను అమలు చేస్తున్న P4 కార్యక్రమంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వాల ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి అంశాలను కూడా చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం సహకారం కోరారు. ఈ భేటీలో వికసిత్ భారత్ సాకారంలో భాగంగా ఏపీకి సహకరించాలని ప్రధాని మోడీకి చంద్రబాబు విన్నవించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా 4 జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే మోడల్ను అమరావతి, కర్నూలు, తిరుపతికి కూడా విస్తరించేలా కేంద్రం సాయం చేయాలన్నారు. డిజిటల్ పాలనను అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ పాస్బుక్ కూడా ఇస్తామన్నారు. అనంతరం చంద్రబాబు ప్రజెంటేషన్ను పూర్తిగా విన్న ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ కోసం చంద్రబాబు ఇచ్చిన సూచనల్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. చంద్రబాబు ఇచ్చిన సూచనల్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని ప్రధాని మోడీ సూచించారు. చంద్రబాబు సూచనలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని కితాబిచ్చారు. ప్రధాని మోడీతో పాటు ఈ భేటీకి హాజరైన ఇతర వ్యక్తులు కూడా చంద్రబాబు సూచనల్ని స్వాగతించారు. మరోవైపు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అప్పుల ఊబి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఓవైపు అభివృద్ధి వైపు దృష్టి సారిస్తూ మరోవైపు సంక్షేమంపై ఫోకస్ చేసింది. ప్రజలకు అవసరానికి పనికి వచ్చే పథకాలు ప్రారంభిస్తున్నారు. తాజాగా శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్ మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళల కోసం అనేక పథకాలు తీసుకువచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని పథకాల పేర్లు మార్చి కంటిన్యూ చేశారు. కొన్నింటికి నిధులు లేకపోవడంతో ఆపేశారు. ప్రస్తుతం కూటమి సర్కార్కు కేంద్రం నుంచి మద్దతు లభించడంతో అటువైపు దృష్టి సారించింది. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలు, శిశువుల కోసం గతంలో అమలు చేసిన స్కీమ్ను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభిస్తోంది. బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లను అందజేయడానికి అధికారులు అంతా రెడీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ నెల నుంచి ఈ పథకం మొదలవుతోందని అధికారులు చెబుతున్నారు. PHCలు, UPHCలు, CHCలు, జిల్లా ఆసుపత్రుల్లో ప్రతి ఏడాది లక్షల్లో కాన్పులు జరుగుతాయి. ఎన్టీఆర్ పేరుతో బేబీ కిట్ ఇవ్వడం వల్ల పుట్టిన పిల్లలకు మంచి జరుగుతుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2016 టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ల పేరుతో స్కీమ్ తెచ్చింది. గత వైసీపీ సర్కారులు ఈ పథకం పేరు డాక్టర్ వైఎస్ఆర్ బేబీ కిట్గా మారింది. ఏడాది తర్వాత ఈ పథకానికి మంగళం పాడేసింది. 4 ఏళ్లుగా ఈ పథకం నిలిచిపోయింది. దీనివల్ల లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో మళ్లీ మొదలు పెడుతోంది. దీనివల్ల నవజాత శిశు మరణాలు రేటు తగ్గడమే కాదు, తల్లులు, వారి కుటుంబాలకు ఆర్థికంగా సాయం అందనుంది. రీసెంట్గా ఆరోగ్య సర్వేలో చిన్నారులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న తేలంలో ఈ కిట్ను ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ కిట్లో 11 రకాల వస్తువులు ఉంటాయి. మార్కెట్లో వాటి విలువ అక్షరాల 1410 విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. బేబీకి దోమతెర బెడ్, వాటర్ ప్రూఫ్ కార్డ్ షీట్, బేబీ డ్రెస్, బేబీ సబ్బు, పౌడర్, నాప్కిన్, టవల్స్, షాంపూ, ఆయిల్, బొమ్మ, తల్లి చేతుల శుభ్రం చేసుకోవడానికి లిక్విడ్ ఉండనుంది. ఈ పథకం కోసం 51 కోట్లు మంజూరు చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులు డిశ్చార్జి అయ్యే సమయంలో వాటిని అందజేయనున్నారు.